హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్. టీడీపీ జనసేన అభ్యర్థుల ప్రకటన తరువాత పార్టీల్లో అసంతృప్తి తారాస్థాయిలో కనపడుతోంది. సో అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి మొదటి లిస్టు 20 మందో 25 మందితో లిస్ట్ ఉంటుందని అంతా భావించినప్పటికీ ఒక భారీ జంబో లిస్ట్ని కూటమి ప్రకటించింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మొత్తం అభ్యర్థుల జాబితాని, జనసేన పార్టీకి సంబంధించిన 5 అభ్యర్థుల జాబితాని, మొత్తం 118 స్థానాలకు సంబంధించి క్లారిటీ వచ్చింది అని చెప్తున్న క్రమంలో 99 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించారు. 94 తెలుగుదేశం, 5 జనసేన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు. జనసేనకు 24 సీట్లు ఇవ్వడానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అంగీకరించింది. 24 సీట్లకు జనసేన పార్టీ ఒప్పుకుంది. సో జనసేన నంబర్ 24+3, 3 పార్లమెంటులు, 24 అసెంబ్లీలు. అయితే పవన్ కళ్యాణ్ గారు చేసిన సూత్రీకరణ ప్రకారం ఆయన 45 వరకు స్థానాలు కంటెస్ట్ చేస్తున్నట్టు లెక్క. ఎలా అంటే 3 పార్లమెంటు పరిధిలోని ఒక్కో పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి కాబట్టి 3 ఏళ్ళు 21 + 24 మొత్తం 45 చోట్ల జనసేన ప్రభావం ఉన్నట్లుగా భావించాల్సి ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. సో దీన్ని ఎంతవరకు జనసేన నాయకులు కార్యకర్తలు యాక్సెప్ట్ చేస్తారు, సో జనసేన అధినేతకు పవర్లో షేరింగ్ కావాలని కోరుకుంటున్న వాళ్ళు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారని చూడాలి. అయితే ఈ పొత్తు ప్రకటన తర్వాత చాలా చోట్ల అసంతృప్తులు తారాస్థాయిలో కనపడుతున్నాయి. అభ్యర్థుల ప్రకటన తర్వాత అవనిగడ్డ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ బుద్ధప్రసాద్ టికెట్ ఆశించారు. బట్ ఆ నియోజకవర్గానికి సంబంధించి పెండింగ్లో పెట్టడంతో ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం చూసాం. పెడన అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కూడా అక్కడ కాగిత కృష్ణప్రసాద్కు టికెట్ ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేతగా ఉన్న బోరగడ్డ వేదవ్యాస్ అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన అస్వస్థతకు గురయ్యారు, ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం. సో అలాగే రాజానగరంలో బొడ్డు వెంకటరమణ చౌదరి టికెట్ ఆశించారు. సో ఆ స్థానానికి సంబంధించి కూడా అక్కడ తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి కనపడుతోంది. ముమ్మడివరం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిని ప్రకటించడంతో అక్కడ జనసేన నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొత్తపేట నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిని ప్రకటించడంతో జనసేన వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. నరసాపురం పార్లమెంట్ పరిధిలో మొత్తం పాలకొల్లు, ఉండి, ఆచంట, తణుకు సీట్లు టీడీపీ అభ్యర్థులు కేటాయించారు. తణుకులో జనసేన అభ్యర్థి పోటీ చేస్తానని స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రెజర్కి తలొగ్గి ఆ స్థానాన్ని టీడీపీకి వదిలేశారంటూ ఆందోళన చేస్తుంది. తణుకు సంబంధించి ప్రధానంగా తణుకులో గతంలో 2019లో టికెట్ ఇవ్వలేకపోయాను విడివాడ రామచంద్రరావు గారికి. సో ఆ టికెట్ ఇవ్వలేకపోవడం నా తప్పు. టికెట్ ఇవ్వనప్పటికీ ఆయన పార్టీని నమ్ముకుని పార్టీ కోసం 5 ఏళ్లుగా పనిచేస్తూ వస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇస్తాను, ఆయన గెలిపించండి అంటూ పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో ఓపెన్గా అప్పీల్ చేశారు. వారాహి యాత్రలో డయాస్ పైనకి ఆయన పిలిపించుకుని ఆయనకు మొత్తం సభలో అందరి ముందు క్షమాపణ చెప్పారు. టికెట్ ఇవ్వలేనందుకు క్షమాపణ కోరుతున్నాను మిమ్మల్ని, ఈసారి ఆయన్ని గెలిపించండి అన్నారు. అనూహ్యంగా టికెట్ని తెలుగుదేశం పార్టీ కేటాయించారు. ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఏలూరు, చింతలపూడి స్థానాన్ని సైతం తెలుగుదేశం పార్టీ తీసుకుంది. ఈ క్రమంలో పీతల సుజాత మాజీ మంత్రి చింతలపూడి స్థానాన్ని ఆశించారు. గతంలో ఆమె అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. బట్ ఆమె కాకుండా అక్కడ వేరే వ్యక్తికి టికెట్ కేటాయించారు. సొంగ రోషన్కి అక్కడ టికెట్ కేటాయించారు. ఆయన నాన్ లోకల్ అంటూ స్థానికంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏలూరు సీటుపై ఆశలు పెట్టుకున్న జనసేన నేత రెడ్డప్ప నాయుడుకు భంగపాటు ఎదురైంది. ఉండి నియోజకవర్గంపై టికెట్పై ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే శివరామరాజు కూడా ఆశాభంగం కలిగింది. తణుకు నియోజకవర్గంలో వారాహయాత్రలో మాట ఇచ్చిన విడివాడ రామచంద్రరావు సంగతి కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. కళ్యాణదుర్గం నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి అక్కడ టికెట్ ఆశించారు. బట్ అక్కడ ఆయన టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆందోళన చేశారు. ఆయన అనుచరులు ఫ్లెక్సీలు చించేశారు. సో అక్కడ ఆందోళన కనపడుతుంది. ఇక పెనుగొండకు సంబంధించి పెనుగొండ నియోజకవర్గంలో నిజానికి ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. ఎందుకు ఇక్కడ టికెట్ మార్చారు అనేది. పెనుగొండ నియోజకవర్గంలో పార్థసారథి, వీకే పార్థసారథి చాలా సీనియర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు. ఆయన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. ఆయనకు టికెట్ ఇవ్వకుండా అక్కడ కొత్త అభ్యర్థిని బరిలోకి దించారు. దీంతో బీకే పార్థసారథికి సంబంధించిన అనుచరులు ఆందోళన చేస్తూ ఫ్లెక్సీలను, తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలని తగలబెట్టిన పరిస్థితి చూస్తున్నాం. ఇక రాయచోట్లో ఆందోళన కనపడుతోంది, జగ్గంపేటలో ఆందోళన కనపడుతోంది. జగ్గంపేట స్థానాన్ని జ్యోతుల్ నెహ్రూ మాజీ మంత్రి కేటాయించారు. అక్కడ జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామం పట్ల తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు జనసేన నాయకులు. పి గన్నవరానికి సంబంధించి అక్కడ మహాసేన రాజేష్కు టికెట్ కేటాయించారు. సో ఆయనకు టికెట్ కేటాయించడం పట్ల కొంతమంది స్థానిక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక నెల్లిమల నియోజకవర్గాన్ని జనసేన పార్టీకి కేటాయించడంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కేడర్ అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కడపలో మాధవికి టికెట్ కేటాయించారు తెలుగుదేశం పార్టీ నుంచి. తెలుగుదేశం పార్టీలోని అమీర్ బాబు, ఉమాబాల లాంటి వాళ్ళు అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక సింగనమల నియోజకవర్గానికి సంబంధించి బండారు శ్రావణ్కి అక్కడ టికెట్ కేటాయించారు. సో ఆమెకు టికెట్ కేటాయించొద్దు అంటూ 3 మెన్ కమిటీలోని మిగతా 2 నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక జమ్మలమడుగు నియోజకవర్గానికి సంబంధించి అది భారతీయ జనతా పార్టీతో పొత్తు నేపథ్యంలో ఆ స్థానాన్ని హోల్డ్లో పెట్టినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఆదినారాయణ రెడ్డి అక్కడ భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఉన్నారు. భూపేష్ రెడ్డి అక్కడ
తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడిగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన పోటీ చేస్తారు అంటూ వార్తలు వస్తున్న క్రమంలో ఆయన టికెట్ కేటాయించకుండా పెండింగ్‌లో పెట్టడం పట్ల అక్కడ భూపేష్ రెడ్డి అనుచరులు ఆందోళన కనబడుతుంది. గజపతి నగర నియోజకవర్గానికి సంబంధించి కొండపల్లి శ్రీనివాస్‌కి అక్కడ టికెట్ కేటాయించారు. సో, అక్కడ ఆయనకు టికెట్ కేటాయించడం పట్ల స్థానిక నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు అన్ని మండలాలకు సంబంధించిన ముఖ్య నాయకులు పార్టీకి రాజీనామా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి కొలికపూడి శ్రీనివాస్ గారికి అక్కడ టికెట్ కేటాయించారు. సో, ఆయనకు టికెట్ కేటాయించడం పట్ల స్థానిక నాయకుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇక తంబలపల్లి నియోజకవర్గానికి సంబంధించి తంబలపల్లి నియోజకవర్గంలో గతంలో అక్కడ ప్రాతినిధ్యం వహించి గతంలో పోటీ చేసి ఓడిపోయిన శంకర్ యాదవ్‌కు టికెట్ ఇవ్వలేదు. శంకర్ యాదవ్ కాకుండా అక్కడ మరొక వ్యక్తికి టికెట్ కేటాయించడంతో ఆ నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శంకర్ యాదవ్ అనుచరులు ఆందోళన చేస్తున్న వాతావరణం కనపడుతుంది. సో, మొత్తంగా చాలా చోట్ల అసంతృప్తులను కంట్రోల్ చేయడానికి సంబంధించి ప్రయత్నం చేస్తూ వస్తున్నప్పటికీ చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బయటకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఫ్లెక్సీలు తగలబెడుతున్నారు. సో, పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తున్నారు. సో, ఇంకా కొన్ని టికెట్లు ప్రకటించాల్సి ఉంది. ఎంపీ స్థానాలకు సంబంధించి చెప్తున్నారు. కొంతమందితో ఇంకా మాట్లాడే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ నాయకత్వం చేస్తూ ఉంది. సో, జనసేన పార్టీకి సంబంధించి జనసేనకు ఫర్దర్‌గా ఇచ్చే టికెట్లు ఏంటి అనేది ఈ 2 పార్టీల మధ్య కూటమిలో సఖ్యతకు సవాల్గా మారబోతోంది. ఇప్పుడు 5 స్థానాలు ప్రకటించారు. 19 స్థానాలకు సంబంధించి జనసేన అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ 19 స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు ఆశిస్తున్న స్థానాలున్నాయి. సో, ఆ స్థానాలను ఎగ్జాంపుల్‌కి రాజమండ్రి రూరల్ స్థానం. అక్కడ జనసేన పార్టీ ఆ స్థానాన్ని క్లెయిమ్ చేస్తోంది. బట్ బుచ్చయ్య చౌదరి గారు ఉన్నారు. ఇటువంటి స్థానాలు కొన్ని ఉన్నాయి. ఆ స్థానాల్లో జనసేన ఏ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది అనే దానిపైన క్లారిటీ వచ్చిన తర్వాత ఈ ఆందోళనలు, అసంతృప్తులు మరింత పెరిగే ప్రమాదం ఉంది. సో, ఈ ఆందోళనలు, అసంతృప్తులు కంట్రోల్ చేయడం కోసమే కంట్రోల్ చేయడానికి సంబంధించి మాత్రమే జనసేనకు ఇచ్చే నియోజకవర్గాలకు సంబంధించిన పేర్లపైన కొంత గోప్యత పాటిస్తూ ఉన్నారు. నిజానికి ఈరోజు జనసేన లిస్ట్ కాకుండా కేవలం తెలుగుదేశం పార్టీ లిస్టే ప్రకటించాలనుకున్నారు. కానీ జనసేనకు సంబంధించిన ఎంతో కొంతమంది లిస్ట్ లేకుండా ప్రకటించడం సరైంది కాదు అని భావించి అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయంగా ఒక నోట్ ప్యాడ్ పైన ఒక 5 పేర్లు రాసి ఆ 5 పేర్లతో కూడిన ప్రకటన చేశారు. సో, జనసేనకి ఇచ్చే స్థానాలకు సంబంధించిన క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. అవి ఏవే స్థానాలు అనేది అధిష్టానానికి ఇక్కడ జనసేన, టీడీపీ అధిష్టానాలకు తెలిసినప్పటికీ ఇప్పుడే ప్రకటించడం పార్టీలో అసంతృప్తికి కారణమవుతుందనే ఉద్దేశంతో అక్కడ స్థానాలు కోల్పోతున్న నాయకుల్ని కన్విన్స్ చేసిన తర్వాత ప్రకటించాలనే ఉద్దేశంతో వాటిని ఆపినట్లుగా సమాచారం అవుతుంది. బహుశా మరొక వారం రోజులు దీనికి సమయం పడడానికి సంబంధించిన అవకాశం కూడా ఉంది అనేది మనకు అందుతున్న సమాచారం. మొత్తంగా కూటమిలో సీట్ల సర్దుబాటు అంశం తీవ్రమైన అసంతృప్తులకు కారణమవుతున్న నేపథ్యంలో కూటమి నేతలు దీన్ని ఎలా చల్లారుస్తారు, ఏ రకంగా కంట్రోల్ చేసుకుంటారు, ఏ రకంగా పార్టీ నాయకుల్ని అసంతృప్తికి లోను కాకుండా చూసుకుంటారనేది ఆసక్తి కలిగిస్తోంది.